మిథున రాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. వారమంతా కూడా సాఫీగా సానుకూలంగా గడిచిపోయే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో మాత్రం కొంత పట్టుదలతో వ్యవహరించే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని అంశాల్లో తమకు రావలసిన తమకు కావలసిన అంశాల్లో సాధించుకునేటటువంటి బెట్టు చేసినా సరే వాటిని సాధించుకుంటూ ఉంటారు. పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పలు రకాల పనులు ఏవైతే ఉంటాయో అవి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కావచ్చు, స్నేహితుల యొక్క సహకారాన్ని తీసుకొని వాటిని పూర్తి చేస్తుంటారు. ఈ వారం మిథున రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో ప్రాధాన్యత బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు, ఇతరమైనటువంటి ఉపాధి రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి జీతభత్యాలు పెరగటము, ఉన్నత స్థాయికి సంబంధమైనటువంటి హోదా గౌరవాలు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం ఎప్పటి నుంచో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు, అంటే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు కూడా వీరు లభిస్తూ ఉంటాయి వీరికి. అలాగే ఆస్తులు, ఆర్థిక వ్యవహారాల్లో పనులన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో మునుపటి కంటే రెట్టింపైనటువంటి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ వివిధ రూపాల్లో నిర్లక్ష్యాలు మాత్రం ఏమాత్రం కూడా దరిచేయకూడదు. కొన్ని రకాల శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తేలికపాటి పురోభివృద్ధిని సాధించుకుంటారు. నాయకులతో మనస్పర్ధలు ఉండకూడదు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తూనే దక్షిణామూర్తి స్తోత్రమును పారాయణం చేయండి. అటు సుబ్రహ్మణ్య స్వామికి, దక్షిణామూర్తి స్వామికి అర్చన నిర్వహించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. గోసేవ చేసుకోవటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం, అన్నదానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండటం ద్వారా మిథున రాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు.